అది సో మధ్యాహ్నం నుంచి. అడిషనల్ గా ఒక 15 minutes అడిషనల్గా 15 మినిట్స్ వచ్చింది. నేను టీచర్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తా అండి, ఎగ్జామ్ స్టార్ట్ చేసి రాస్తున్న పిల్లల్ని మాత్రం దయచేసి మీరు డిస్టర్బ్ చేయకండి. మీ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే 5-15 తర్వాత మళ్ళీ చూసుకోండి. ఎగ్జామ్ రాసినోడు ఎక్కడికి పారిపోడు, లేదా ముందు ఫినిష్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చుంటారు కదా, పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా 2 క్లోజ్ చేసి వాళ్ళకి డిఫైన్ టైం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇస్తే బెటరు. లాస్ట్ టైం మన దగ్గరకు ఒక అమ్మాయి కౌన్సిలింగ్కి వచ్చిందండి సెకండ్ ఆప్షన్ కోసం. అప్పటికి రీనీట్ అని ఇంకా అనౌన్స్ చేయలేదన్నమాట. సో ఆ పాప చాలా బాధపడింది వచ్చి, మేడం ఫస్ట్ బయోమెట్రిక్ ఆ ఫేస్ స్కాన్ ఏదో సంథింగ్ సరిగ్గా అవ్వలేదని చెప్పని ఎగ్జామ్ మధ్యలో తీసుకుపోయారు నన్ను కిందకి. ఒక 15 నిమిషాలు నాకు టైం అంతా వేస్ట్ చేశారు. నేను ఆ కంగారులో కొన్ని మర్చిపోతారు, మర్చిపోవడము అండ్ బబ్లింగ్ చేయడంలో మిస్టేక్స్ చేస్తాను. నాకు రాదు మేడం సీట్ అని చెప్పింది. కానీ ఆ పిల్ల అదృష్టం నెక్స్ట్ డేనే. కొంతమందికి అది బెనిఫిట్, ఎవరికో చదువుకున్న ఎవరికో కొంతమందికి బెనిఫిట్, కొంతమంది లైఫ్ లాస్ట్ అయ్యారు. సో ఇలా రకరకాలు జరిగాయి అనమాట. కానీ వీటన్నిటికీ శిక్ష అయితే పడాలండి. ఈ పనులు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పడాల్సిందే. అస్సలు ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లల్ని కదపను, డిస్టర్బ్ చేయకూడదు. అవును, వాడు ఎంత వాడి కష్టము 1 రోజు 2 రోజులు కాదండి, ఏళ్ల తరబడి కష్టము, ఏళ్ల తరబడి వాడి కళ ఆ 3 గంటల్లోనే వాడి రావాలి. జాతకం అనేది అక్కడే డిసైడ్ అవుతుంది అనమాట. చాలా ఇబ్బంది పెడతారు ఇలాంటప్పుడు. ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఎవరైతే రీనిట్ రాస్తారో ఆ విద్యార్థులు మళ్ళీ రాయటం వల్ల ఒత్తిడి ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందంటారా? ఒత్తిడి ఉంటుందండి, అదే కాకపోతే పిల్లలు కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యారు చిన్నగా. స్టార్టింగ్ లో మాత్రం ఈ సూసైడ్స్ అనేది జరిగింది, కానీ తర్వాత కొంచెం పిల్లలు సెట్ అయ్యారు. అండ్ కొన్ని కోచింగ్ సెంటర్స్ ఫ్రీగా సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో అవి యూటిలైజ్ చేసుకొని మళ్ళీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. నాకు తెలిసి పిల్లలందరూ ఇప్పుడు బాగానే రెడీ అయిపోయారు. సో రేపు జరగబోయే ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా బాగా రాసి మంచి స్కోర్స్ తెచ్చుకుంటారు. సో వాళ్ళందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓకే, రైట్. శ్రవంతి గారు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అందరూ ఖచ్చితంగా మీరు చేసిన కష్టం ఏదైతే ఉందో అక్కడ ప్రతిభను చూపించండి, ధైర్యంగా రాయండి. ఎలాంటి తప్పులైతే మళ్ళీ జరగవు.